బీజేపీ నుంచి నిమ్మక జయరాజు డిస్మిస్. భారతీయ జనతా పార్టీ నియమావళికి విరుద్ధంగా పార్టీ ప్రతిష్టకి భంగం కలిగించడమే కాకుండా మరిన్ని పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకి పాల్పడుతున్న కారణంగా పార్వతీపురానికి చెందిన రాష్ట్ర ఉపాధ్యక్షుడు నిమ్మక జయరాజుని బీజేపీ పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుండి తక్షణమే తొలగిస్తూ పార్టీ నుండి బహిష్కరించడమైనది. బీజేపీ పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ పాక వెంకట సత్యనారాయణ రాజు అధికారిక ప్రకటన విడుదల చేశారు. క్రమశిక్షణ గల పార్టీలో ఇటువంటి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకి పాల్పడిన ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని పార్టీ పెద్దలు తెలిపారు. అక్కడంటూ పార్టీకి ఒక మోర్చాలు ఉంటాయి. బీసీ అంటే ఈబీసీ మోర్చా, మహిళా మోర్చా, యువ మోర్చా, అలాగే ఇది తో స్వాగతం పలికిన ప్రజానికం రాము కూటమి పార్టీ నేతల్ని తమ ఇళ్లలోకి ఆహ్వానిస్తూ వివిధ రూపాల్లో సత్కరిస్తూ ఆత్మీయ ఆతిథ్యం ఇస్తున్న వార్డు పెద్దలు, అభిమానులు. వెనిగండ్ల రాము పాయింట్స్ కూటమి ప్రభుత్వంలో గుడివాడ నియోజకవర్గాన్ని సస్యశ్యామలంగా తీర్చిదిద్దుతారు. ప్రెస్ మీట్ లో మాటల్ని సభలో పెట్టి మాట్లాడుతూ ప్రజల్ని ఇబ్బంది పెడితే ఏం ఉపయోగం? గత పర్యటనల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చని సీఎం జగన్ రెడ్డి సిద్ధం సభ పేరుతో మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. గుడివాడలో విద్యావంతులు కష్టపడే యువతకి 20,000 ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రణాళికలు రూపొందించాం. రాష్ట్ర ప్రభుత్వ గ్రాంట్లు ఇవ్వకపోవడంతో కేంద్ర ప్రభుత్వ నిధులతో మందకొడిగా జరుగుతున్న త్రాగునీటి ప్రాజెక్టులు వేగవంతంగా పూర్తి చేస్తాం. రుజువులు ఉన్నాయి కాబట్టి మీరు పక్కకు తట్టుకోండి. నిజమైన ట్రైబల్కి ఇవ్వమండి, మీ సోదరులకి ఇవ్వమన్నాం, అంతేకంటే మేము బయట వాళ్ళకి ఇవ్వమని మేము కోరలేదు కదా. మరి దీనికి మీరు ఎందుకు ఇది అవుతున్నారు? మరి మీ పదవికే మీకు అంత స్వార్థం ఉన్నప్పుడు ఇంకా ప్రజలకు మీరు నిస్వార్థంగా ఎలా చేస్తారు? నేను అడుగుతున్నది అది అనమాట. మేము కూడా పార్టీ వ్యతిరేకం ఎలా అవుతుంది? హక్కుల గురించి మేము అడుగుతున్నాం. ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, వికలాంగులు వీటన్నిటికి కూడా రిజర్వేషన్ సెంట్రల్లో మన కాన్స్టిట్యూషనల్ రైట్స్ అవి. మరి వాటిని వైలేషన్ చేస్తే అలాగంటారు. చెప్పండి.